హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కొంతమంది మిత్రులు మేము ఎయిర్టెల్ వాడుతున్నాం, ఎయిర్టెల్ గురించి కూడా ఒకసారి చెప్పండి అని చెప్పారు. సో ఈరోజు మనం ఎయిర్టెల్కి సంబంధించిన 5 బెస్ట్ ప్లాన్స్ ఏంటో ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పుడు దాకా మనం బిఎస్ఎన్ఎల్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. అయితే కొంతమంది మిత్రులు ఎయిర్టెల్లో కూడా మంచి ఏమన్నా ఆఫర్స్ ఉంటే చెప్పండి అని చెప్పారనమాట. సో అందుకని ఎయిర్టెల్లో ఒక బెస్ట్ 5 ప్లాన్స్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మ్యాటర్లోకి వస్తే కనుక ఎయిర్టెల్కి సంబంధించి మనం 5 బెస్ట్ ప్లాన్స్ చూడబోతున్నాం. ఇందులో ఏంటంటే ఎవరికైనా ఇంట్లో వైఫై ఉందనుకోండి, అటువంటి వారికి ఉపయోగపడుతుంది. అసలు డేటా అక్కర్లేదు, కొంచెం డేటా చాలంటే అటువంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి కొంచెం జీబీ 1 జీబీ డేటా కావాలంటే అటువంటి ఒక రీఛార్జ్, 2 జీబీ కావాలన్నా అటువంటి వారికి ఒక రీఛార్జు. మనం ఎట్లాగా అన్ని రీఛార్జులు చూడబోతున్నాం అనమాట. టూ ప్లాన్ చూసుకుంటే కనుక ₹548 పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక 84 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. లంసమ్‌గా 900 ఎస్ఎంఎస్లు వస్తాయి. 900 ఎస్ఎంఎస్లు మనకి వచ్చినా సరే మనం రోజుకి 100 మాత్రమే వాడగలం. 7 జీబీ డేటా మాత్రమే వస్తుంది. ఎవరికైతే ఇంట్లో వైఫై ఉంటుందో అటువంటి వారికి అవుట్ గోయింగ్ చేసుకోవడానికి ఈ ప్లాన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు అపోలోలో మనకి 24/7 మెంబర్‌షిప్ అయితే రావడం జరిగింది. ఈ మెంబర్‌షిప్ వల్ల ఏంటంటే ఏదైనా అపోలోలో మనం కొన్నామనుకోండి, మెంబర్‌షిప్ లేకుండా వెళ్ళి కొంటే 10% అట్లా ఉంటుంది. ఈ మెంబర్‌షిప్ వల్ల ఇంకో 5%, 10% కొన్ని మందుల మీద యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. హలో ట్యూన్స్ కూడా మనం ఫ్రీగా పొందొచ్చనమాట. రెండో ప్లాన్ చూసుకుంటే గనక లేదు, నాకు ఇట్లాగా 7 జీబీ సరిపోదు, రోజుకి ఎంతో కొంత మనకి జీబీ కావాలి, 84 రోజుల పాటు చాలు నాకు అనుకున్నాం అనుకోండి, ₹859 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక 1.5 జీబీ డేటా మనకి రావడం జరుగుతుంది. 84 రోజుల వ్యాలిడిటీ అనమాట. అన్లిమిటెడ్ కాలింగ్ వస్తే రోజుకి 1 జీబీ డేటా అయితే రావడం జరుగుతుంది. 1.5 జీబీ కూడా సరిపోదు, 2 జీబీ నాకు కావాలి, 84 డేస్ చాలు అనుకుంటే కనుక మనం ₹979 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక 84 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. 5G మీ దగ్గర ఫోన్ ఉంటే కనుక అన్లిమిటెడ్ 5G వస్తుంది. రోజుకి 2 జీబీ డేటా చొప్పున రావటం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్లు మనకి రావటం జరుగుతుందనమాట. అంతేకాకుండా 22 ఓటీటీ ప్లాట్ఫామ్‌తో మనకి సోనీ లైవ్ కానీ కొన్ని ఇంపార్టెంట్ 22 ఓటీటీలు మనం 24 రోజుల పాటు ఫ్రీగా వాటిని ఆస్వాదించొచ్చు. అంతేకాకుండా ఎవరికైతే 5G హ్యాండ్సెట్ ఉంటాయో వాళ్ళు 5G నెట్వర్క్‌ని అన్లిమిటెడ్‌గా ఆస్వాదించొచ్చు అనమాట. ఒకవేళ మీకు 5G ఫోన్ ఉంటే మీరు 5Gని ఆస్వాదించవచ్చు. నెట్వర్క్ బాగుంటే కనుక చక్కగా వాడుకోవచ్చు. ఈ 2 జీబీ అట్లాగే ఉండిపోద్ది. మరో ప్లాన్ చూసుకుంటే కనుక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఎవరైతే చూస్తూ ఉంటారో అటువంటి వారికి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. సో మనకి 84 రోజులతో పాటు డిస్నీ స్టార్ కూడా 84 రోజుల పాటు మనకి కావాలి అంటే గనక ఒక ₹1029 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే గనక 84 రోజుల పాటు వ్యాలిడిటీ రావటమే కాకుండా రోజుకి 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో పాటు డిస్నీ హాట్‌స్టార్ మెంబర్‌షిప్ రావటం జరుగుతుంది. మన బిగ్ బాస్ వచ్చినప్పుడు ఇదే నేను రీఛార్జ్ చేపించుకుంది. సో అట్లాగా మనకి ఈ ప్లాన్ అయితే రావటం జరుగుతుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మనకి 84 రోజుల పాటు యాక్సెస్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఇంకా మంచి విషయం ఏంటంటే 5 జీబీ డేటా మనకి అన్లిమిటెడ్ రావటం జరుగుతుందనమాట. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మనకి ఫ్రీగా ఇచ్చినంత మాత్రం లాభమే ఉంది. మనకి చూడటానికి డేటా ఉండాలి కదా! సో అందుకని ఏంటంటే వీళ్ళు 5G నెట్వర్క్ ఉంటే కనుక 5G నెట్వర్క్‌లో మనం అన్లిమిటెడ్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అట్లాగే నేను మొన్న బిగ్ బాస్ వచ్చినప్పుడు మొత్తం కూడాను అంత ఫోన్‌లోనే చూసాను. అది 5G సెట్ కాబట్టి. సో అట్లాగే మీకు 5G సెట్ ఉంటే గనక అన్లిమిటెడ్ 5G అయితే రావటం జరుగుతుంది. ప్రస్తుతానికైతే 5G అందరికి ఫ్రీగా ఇస్తున్నారు. అతి త్వరలో మళ్ళీ దీని మీద కూడా వాయింపుళ్ళు మొదలెట్టే అవకాశం లేకపోలేదు. చివరి ప్లాన్ చూసుకుంటే గనక ఇది కూడా మనకి 84 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. ఇందులో ఏంటంటే ప్రైమ్ నాకు 84 రోజుల పాటు వ్యాలిడిటీ కావాలి అంటే గనక మీరు ₹1199 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 2.5 జీబీ డేటా, 5G లిమిటెడ్ యాక్సెస్, 84 రోజుల పాటు వ్యాలిడిటీ, అమెజాన్ ప్రైమ్ మీకు మెంబర్‌షిప్ 84 రోజుల పాటు రావటమే కాకుండా 24/7 మనకి ఈ అపోలోది అదొకటి వస్తుంది ఫ్రీగా. హలో ట్యూన్స్ ఇవన్నీ రానే వస్తాయన్నమాట. సో ఇదనమాట 5 మొత్తం 5 ప్లాన్స్ మనం చూసాం 84 రోజుల పాటు. అంటే 84 రోజుల్లోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. అమెజాన్ ప్రైమ్ కావాలంటే ఒక ప్లాను, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కావాలంటే ఒక ప్లాను, అట్లా చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో మీకు ఇంకా ఇటువంటి కావాలి అంటే గనక మీరు కామెంట్ చేస్తే గనక ఇటువంటి మరిన్ని నెట్వర్క్ సంబంధించిన, మరిన్ని డేటాకి సంబంధించిన మరిన్ని ప్లాన్స్ అని నేను మీకు చెప్తూ ఉంటాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.